హాయ్ హలో నమస్తే మై బ్రదర్స్ ఎవరు బీసీసీ బ్రదర్స్, బీసీ క్రిస్టియన్ బ్రదర్స్, బీసీసీ క్రిస్టియన్ బ్రదర్స్, ఓసీ క్రిస్టియన్ బ్రదర్స్. బ్రదర్స్ రోజు మమ్మల్ని సావదొబ్బుతున్నారు కదా, మీరు రోజు సావదొబ్బుతున్నారు మమ్మల్ని. ఏమని? మీరందరూ బీసీసీగా మార్చుకోండి, ఇగో మీకు రిజర్వేషన్ పోయిద్ది, మీరు క్రిస్టియన్స్ దొంగ సర్టిఫికేట్ పెట్టుకున్నారు, ఎస్సీలు అయ్యండి క్రిస్టియన్ అని రాస్తున్నారు, క్రిస్టియన్స్ అయ్యండి హిందూ అని రాస్తున్నారు. ఈ పిచ్చి ఆర్గ్యుమెంట్ అంతా చేసి మీరు దొంగలు దొంగనాయాళ్ళు క్రిస్టియన్స్ని లోపల నిజంగా తిట్టుకుంటారు. వాళ్ళు తిట్టుకున్నారు కదా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని. ఇదిగో మన మన ఆనరబుల్ జడ్జి కరెక్ట్ వ్యక్తి అతను. మీకు అతనే కరెక్ట్ వ్యక్తి. ఎవరు? ఆర్ఎస్ఎస్ జడ్జి స్వామినాథన్ గారు. అతనే మీకు కరెక్ట్. ఎవరికి? మాకు కాదు. ఈ షెడ్యూల్ క్యాస్టోడికి ఎలా రిజర్వేషన్ లేదని చెప్తున్నారు స్టార్టింగ్ నుంచి. షెడ్యూల్ క్యాస్టోడికి రిజర్వేషన్ లేదని స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు. ఈ జడ్జిమెంట్ వల్ల షెడ్యూల్ క్యాస్టోడ్ గురిగింది ఏం లేదు. ఈ జడ్జిమెంట్ షాక్ ఇచ్చింది ఎవరికి? మీకే. ఎవరికి? బీసీసీ సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళు, బీసీలో ఉండి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్. మీకు షాక్ ఇచ్చాడు ఆయన. ఏం షాక్ ఇచ్చాడు? నేను పొద్దున ఒక వీడియో కూడా పెట్టిన. ఏంటి ఆ షాకు? బీసీలు అసలు ఇప్పటి వరకు షెడ్యూల్ క్యాస్టోడే గింగరలు తిరుగుతున్నాడు. అసలు బీసీలకి సంబంధం లేని జడ్జిమెంట్. బీసీలకి సంబంధం లేదు, మతానికి మత మార్పిడికి బీసీలకి సంబంధం లేదు. ఆయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఆ జడ్జిమెంట్ని? తీసుకొచ్చి ఇరికిచ్చాడు అక్కడ బీసీలని. ఏమన్నాడు? బీసీలు మతం మారితే మీ మతంలో కులాలు లేవు కాబట్టి రిజర్వేషన్ వర్తించదని జడ్జిమెంట్ ఇచ్చేసి కాపీ ఇచ్చేశాడు. దీనివల్ల ఇంపాక్ట్ అయ్యేది ఎవరు? షెడ్యూల్ క్యాస్ట్ వల్ల కాదు. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి నువ్వు ఇంపాక్ట్ చేసేది ఆల్రెడీ వాళ్ళకి లేదు కదా. ఇప్పుడు అయినా అక్కడ తమిళనాడు జడ్జిమెంట్ స్వామినాథన్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి కాదు, బీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి, బీసీ కన్వర్టెడ్ ముస్లిమ్స్కి ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆయన ఏమంటున్నాడు? 2 షాకింగ్ కామెంట్స్ 2 చేశాడు. ఒకటి పాయింట్ 1, మీరు మతం మారితే మీరు ఆ రిలీజన్ అయిపోతారంటే వన్స్ యూ కన్వర్ట్ యాజ్ ముస్లిం యూఆర్ ముస్లిం, దట్స్ ఇట్ అన్నాడు. అంత జడ్జిమెంట్లో. రోడ్డు మీద ఒక మన కార్యకర్తలు ఉంటారు కదా, రోడ్డు మీద కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు ఎలా ఆర్గ్యుమెంట్ చేస్తారో అంత స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ చేశాడు ఆయన. ఏమని? నువ్వు మతం మారితే నువ్వు ముస్లిమే, నువ్వు మతం మారితే నువ్వు క్రిస్టియన్వే అంట. అంతే, ఇంకా అర్థం అదే. నువ్వు మతం మారితే నువ్వు క్రిస్టియన్వే, దట్స్ ఇట్ అన్నాడు. అంటే ఇక నో మోర్ యూఆర్ హిందూ అని అతను చెప్పడం. నో మోర్ యూఆర్ హిందూ అయినప్పుడు ఈ రిజర్వేషన్స్ అన్నీ హిందువులకే అని ఆయన భావన. ఆయన ఉద్దేశం ఏంది? రిజర్వేషన్లు హిందువులకే అని ఆయన, భారతీయులకు కాదు హిందువులకే అని ఆయన ఉద్దేశం. ఇదేంటి స్వామి? రిజర్వేషన్స్ ఇచ్చింది భారతదేశంలో అణగారిన వర్గాలకి రిజర్వేషన్ ఇవ్వాలని అంబేద్కర్ రాశాడు. హిందువులకి ఇవ్వండి, ముస్లింలకి ఇవ్వండి, క్రిస్టియన్స్కి ఇది కాదు కదా రాసింది. భారతీయులకి, అణగారిన వర్గాలకి, వెనకబడిన తరగతులకి రిజర్వేషన్ ఇవ్వండి అని భారతీయులకి, ఇండియన్స్కి అని రాజ్యాంగంలో రాస్తే ఇప్పుడు అసలు వీళ్ళ అర్థం మారిపోయింది. ఎక్కడి నుంచి తీసుకుని అర్థం మారుకున్నాడు. ఆయన ఏమంటాడు ఇప్పుడు? నువ్వు మతం మారావు కాబట్టి యూఆర్ ముస్లిం, దట్స్ ఇట్ అన్నాడు. ఓకే అంటే ఆయన ఉద్దేశం ఏంది? ఈ రిజర్వేషన్స్ ఏతున్న బీసీ రిజర్వేషన్స్ అవి హిందువులకి ఆయన జడ్జిమెంట్ ఇచ్చినట్లక్క. హిందువులకి ఆయన జడ్జిమెంట్ ఇచ్చినట్లక్క అండి. అరే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకంటే హిందూ మతంలోనే కుల వివక్ష ఉంది. ఏమి? హిందూ మతంలోనే కుల వివక్ష ఉందని ఆర్గ్యుమెంట్. హిందూ మతంలోనే అంటే అంటరానితనం ముట్టుకోకూడదు, వీళ్ళంతా కూడా అంటరాని వాళ్ళు అనేది హిందూ మత వ్యవస్థలోనే ఉంది. వర్ణాశ్రమ ధర్మ అనేది కుల వ్యవస్థ అనేది ఉంది, హిందూ మతంలోనే ఉంది. మళ్ళీ మీ కులాలు పెట్టింది మేము కాదంటారు. మేము కాదంటారు, కులాలు పెట్టింది మేము కాదంటారు. సరే మళ్ళీ వర్ణాశ్రమం మాలోనే ఉంది కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఇదిగోండి, మీరు ఆ అంటరానితనం లేదు కదా, ముట్టుకున్నారు కదా, వాటేసుకున్నారు కదా, ఇప్పుడు మీరు మతం మారగానే ఇలాగేం నీళ్లు పోయట్లేదు కదా అని ఈ ఆర్గ్యుమెంట్లన్నీ చేశారు. ఇప్పుడు బీసీలకి ఏం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? బీసీలు కూడా అదే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అదే చెప్పింది జడ్జి గారు. ఏమని? హిస్టారికల్గా అప్రెస్డ్ కమ్యూనిటీ అనే పదం వాడుతున్నాడు బీసీలకి. స్వామి అది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, బీసీలకి కాదు. హిస్టారికల్ అప్రెస్డ్ కమ్యూనిటీ అని బీసీలకి ఇవ్వలేదు. బీసీలకి ఎందుకు ఇచ్చారు రిజర్వేషను? వెనకబడిన తరగతులు అని రిజర్వేషన్ ఇచ్చారు. సామాజికంగా, ఎడ్యుకేషనల్గా వెనకబడిన తరగతులకు రిజర్వేషన్ ఇచ్చారు. అంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ యొక్క షెడ్యూల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తం ఒకటే వాళ్ళ దృష్టిలో. వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ కోలంలో చూస్తారు. దే లుక్ ఇన్ ది బ్రాహ్మణ్ ఐ పెట్టి చూసినప్పుడు మొత్తం ఒకడే అంటరాని వాళ్ళు.
అంతే. అందరూ అంటరానోళ్ళే. అంతే కదా! బ్రాహ్మిన్స్‌కి అందరూ రెడ్లు, కమ్మాలు కూడా అంటరానోళ్ళే కదా బ్రాహ్మిన్స్‌కి. వీళ్ళంతే చూస్తున్నారు. బీసీలకి రిజర్వేషన్ ఇచ్చింది వేరే బీసీలకి రిజర్వేషన్ వెనకబడి తరగతులని ఇచ్చారు. అంటే ఆర్థికంగా వెనకబడ్డారని ఇచ్చారు. కుల వివక్షకి బాధితులని ఇవ్వలేదు బీసీలకి. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదండి వాళ్ళకి. వాళ్ళ దృష్టిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు మొత్తం ఒకటే. ఎస్సీ, ఎస్టీ, బీసీలు మొత్తం ఒకటే వాళ్ళ దృష్టిలో. అదనమాట. సో ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఈ బీసీసీలు ఎవరైతే విర్రవీగుతున్నారో, షెడ్యూల్ క్యాస్ట్‌ని చూసి నువ్వు దొంగ సర్టిఫికేట్ పెట్టుకున్నావు, దొంగలారా అని మీరన్నీ మాట్లాడుతున్నారో, ఇప్పుడు ఈయనిచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మీకు రిజర్వేషన్ పీకేస్తారు. ఆయన జడ్జిమెంట్ ఇచ్చింది ఇదే. ఏమని? నువ్వు ఒకసారి మతం మారితే నువ్వు మోరు హిందూ. ఒకసారి నువ్వు మతం మారిన తరువాత అక్కడున్న కులంలో కూడా నువ్వు వెళ్ళడానికి లేదు అన్నాడు. అంటే ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ వాడు గనుక మతం మారితే అక్కడున్నటువంటి కులంలోకి నిన్ను వెళ్ళనివ్వరు అంతే. నువ్వు డైరెక్ట్ ఓసీ అని చెప్తున్నాడు ఆయన. డైరెక్ట్‌గా యూఆర్ ఓసీ. ఇక్కడి నుంచి బయటికి నెడతామే తప్ప అక్కడ ఎంట్రీ ఇవ్వమని చెప్తున్నాడు. సో అంటే ఏంటి అర్థం? ఇప్పుడు నుంచి ఫ్రెష్‌గా కన్వర్ట్ అయ్యేటువంటి బీసీసీలకి మీకు కూడా అక్కడున్న బీసీసీ కూడా రాదు. ఆర్గ్యుమెంట్ ఇప్పుడు జడ్జి గారు ఒక ఆర్గ్యుమెంట్ వేసి ఒక జడ్జిమెంట్ వదిలేసాడండి. వీళ్ళందరూ ఎలాంటి జడ్జిమెంట్లు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఒక జడ్జిమెంట్ ఇస్తారు. జడ్జిమెంట్ ఇవ్వగానే ఈ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని అలహాబాద్ హైకోర్టులో ఇదిగోండి మద్రాస్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ని రిఫర్ చేస్తారు కదా. జనరల్గా జడ్జిమెంట్లు ఒక్కో కోర్టు నుంచి ఒక్కోటి రిఫర్ చేస్తారు కదా. ఇప్పుడు ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టా, రాంగా, తప్ప, అనవసరం. హైకోర్టు జడ్జిమెంట్ అది స్వామినాథన్ గారు ఇచ్చినట్టు కాదు, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఇప్పుడు అక్కడ అలహాబాద్ హైకోర్టులోనూ, ఢిల్లీ హైకోర్టులోనూ, లేదా తెలంగాణ ఆంధ్ర హైకోర్టులోనూ దాన్ని రిఫర్ చేస్తారు. ఏమని? మద్రాస్ హైకోర్టులో ఇలాంటి జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వండి అని వాళ్ళు వెంటనే వేస్తారు. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జడ్జిమెంట్లోకి వెళ్ళింది ఇప్పుడు అది. ఏమని? బీసీలు మతం మారినా సరే మీరు బీసీలో ఉండకూడదు, అక్కడ వాళ్ళ రిజర్వేషన్ కూడా తీసుకోకూడదు. యూఆర్ ఇన్ మోర్ డేంజర్. ఎవరు? బీసీలు ఇప్పుడు డేంజర్లో పడ్డారు క్రిస్టియన్స్. మేము అదే చాలా రోజుల నుంచి మీ దాకా వచ్చిద్దరా భయ్, నీళ్లు పారుకుంటూ వస్తే మీ ముట్టి కిందకు వస్తాయని చాలాసార్లు చెప్పినాం. ఓకే, షెడ్యూల్ క్యాస్ట్ మీద పడి మీరు తందాలు ఆడుతున్నారు కదా. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు దొంగ సర్టిఫికేట్ పెట్టుకున్నారు అది ఇది అంటున్నారు కదా. ఈ కన్వర్టెడ్ బీసీ క్రిస్టియన్స్, బీసీసీ క్రిస్టియన్స్ అంటున్నారు కదా. ఇప్పుడు మీ దాకా వచ్చింది, మొదలెట్టారు. ఈ మొదలెట్టింది ఇంతటితో ఆగదు. మీరు చూస్తూ ఉండండి, ఇంతతో ఆగదు. అసలు మొత్తం దేశవ్యాప్తంగా ఇంక్లూడింగ్ ఓసీలకు కూడా ఒకరోజు బిల్లు పాస్ చేస్తారు పార్లమెంట్లో. ఏమని? హిందువులు తప్ప నువ్వు మతం మారితే అసలు నీకు ఏ రిజర్వేషన్ ఇవ్వము, నీకు అసలు గవర్నమెంట్ స్కీములు కూడా ఇవ్వమని ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇవ్వం, మీకు హిందువులకే ఇస్తాము, ఈ దేశం హిందువులది అంటున్నారు అంతే. వాళ్ళ ఐడియా అంతే, ఈ దేశం హిందువులది, మీకు ఎవరు అంటున్నారండి. దట్ ఈస్ ద ఐడియా దే ఆర్ గోయింగ్ త్రూ. లేకపోతే ఇలాంటి జడ్జిమెంట్లు వస్తాయా? నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, బీసీలు ఎవరైతే ఉన్నారో రోజు మా మీద పడి దొబ్బుతున్నారు కదా బీసీలు. క్రిస్టియన్ బీసీల గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు బీసీలు కదా, వాళ్ళు లేదు, వాళ్ళు పని చేసుకుంటారు. కన్వర్ట్ అయిన బీసీలు, ఎస్సీల్లో నుంచి కన్వర్ట్ అయ్యి బీసీ సర్టిఫికేట్లోకి వెళ్ళిన ఎస్సీలు, వీళ్ళిద్దరూ కన్వర్ట్ అయిన బ్యాక్వర్డ్ కమ్యూనిటీసు. అంటే కొంతమంది యాదవులు వాళ్ళు కూడా కన్వర్ట్ అయ్యారు కదా, వాళ్ళు క్రిస్టియన్స్. ఈ మాదిగలు కన్వర్ట్ అయ్యి మేము బీసీలు అని చెప్పుకొని తిరుగుతున్న బీసీసీలు వీళ్ళు రోజు దొబ్బుతున్నారు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని. ఏమని? మీరు దొంగ సర్టిఫికేట్ పెట్టుకున్నారు, మీరు అది ఇదని. మీకు కూడా త్వరలో వచ్చిద్ది, వెయిట్ చేయండి. ఇప్పుడు స్వామినాథన్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం యు ఆర్ ఇన్ థ్రెట్. ది మేజర్ డేంజర్ ఇస్ ఫర్ యూ. యు ఆర్ నియర్ ద డేంజరస్ గేట్. సిద్ధపడండి బీసీసీ సహోదరులారా, బీసీ క్రైస్తవ కన్వర్టెడ్ క్రిస్టియన్స్లారా. పాపం ఓసీలకు అదేం లేదులేండి, వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ రిజర్వేషన్ లేదు, వాళ్ళ ఫ్రీ బర్డ్స్ ఓసీలోకి. మీరు బీసీసీలో ఉన్న వాళ్ళు సిద్ధపడండి, రెడీగా ఉండండి. పక్కవాడిని చూసి ఏడ్చేవాడు, పక్కవాడిని చూసి నవ్వేవాడు, పక్కవాడిని చూసి ఈ నాశనం కోరుకునే వాళ్ళకి అది ఏదో ఒక రోజు మన దాకా వచ్చింది. నేను చాలాసార్లు చెప్పాను. నేను అసలు అందుకే ఈ రిజర్వేషన్స్ ఇవన్నింటి కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు అని మీరు చాలా చెప్తాను. అసలు ఇదంతా ఎందుకండి? ఇది మతాల గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ మతాలకి మొత్తం క్లీన్ చేసిన తర్వాత కులాలకు వచ్చేస్తారు. కులాలకు వచ్చేసి అసలు రిజర్వేషన్ ఎంతకాలం అండి? 10 సంవత్సరాల కంటే ఎక్కువ కూడా ఇస్తాడు రిజర్వేషను. అంబేద్కర్ గారు 10 సంవత్సరాలని చెప్తున్నారు. అంబేద్కర్ అసలు 10 సంవత్సరాలు అని చెప్పింది దేనికి?
ఎందుకు చెప్పాడు? రివ్యూ చేయమన్నాడు 10 సంవత్సరాలకి. తీసేయమల్లా. రివ్యూ చేయమంటే ఏంటంటే అర్థం? రివ్యూ చేయమంటే ఏంటి అర్థం? ప్రతి 10 సంవత్సరాలకి చెక్ చేయండి అన్నాడు. మీకు రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు ప్రతి 3 రోజులకు ఒకసారి వచ్చి బ్లడ్ టెస్ట్ చేయమన్నాడు. షుగర్ టెస్ట్ ఉంది దానికి. షుగర్ ఉంది. నెలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకో. రివ్యూ షుగర్ తగ్గుతుందా లేదా అని రివ్యూ చేయమన్నాడు. అంతే తప్ప ఎత్తేయమన్నాడా? అలాగే ఎవ్రీ 10 ఇయర్స్ యూ హావ్ టు రివ్యూ ది రిజర్వేషన్ అంట. రివ్యూ అంటే 10 సంవత్సరాలకు ఒకసారి మొత్తం ఈ రిజర్వేషన్స్ ఇవ్వటం వల్ల వీళ్ళు అనగారని వాళ్ళు పైకి వచ్చారా లేదో చూడమన్నాడు అంబేద్కర్ గారు. అది కూడా దేన్ని చూడమన్నారు? పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలకు చూడమన్నాడు. పార్లమెంట్కి చూడమన్నాడు. దీనికి చూడమల్లా. అంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ చూడమన్నాడు. దీన్ని చూడమనలేదు. అర్థమైందా? సో దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్. సరే రమేష్ నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావంటే రోజు మమ్మల్ని తిడుతున్నాను. నేను హ్యాపీగానే ఉన్నా. ఈ బీసీసీఎల్కి ప్లస్ బీసీ క్రిస్టియన్స్కి షెడ్యూల్ క్యాస్ట్ మీద చూసి ఏడ్చేవాళ్ళంట రోజు. మీ దాకా వస్తుంది. నవ్ యూ విల్ రియలైజ్ అని నేను హ్యాపీగా ఉన్నాను. నవ్ యూ విల్ రియలైజ్. ఐఎమ్ నాట్ హ్యాపీ దట్ యూ సఫర్. ఐఎమ్ హ్యాపీ దట్ నవ్ యూఆర్ గోయింగ్ టు రియలైజ్ వెరీ సూన్. అది మీ దాకా వస్తుంది. అందుకనే పక్క పేదవాడు షెడ్యూల్ క్యాస్ట్ మీద పడి ఆడవటం మానండి. అది అన్యాయం. ఒక అన్యాయాన్ని సమర్థిస్తే ఆ అన్యాయం నీకు జరిగిద్ది. ఆ అన్యాయం నీకు జరిగిద్ది. చూస్తూ ఉండకూడదు. అది నువ్వు చూస్తూ ఉండకూడదు. ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండకూడదు. ఒకరోజు పక్కింట్లో ఎవరో అరటి తొక్కేసి పోతున్నారనుకోండి, నువ్వు రోజు చూసి నవ్వుతున్నావు అనుకో, ఆ ఇంటికి ఏదో ఒక రోజు గేట్ పెడతారు వాళ్ళు. అప్పుడు నీ ఇంట్లో వేసిపోతారు. వాళ్ళు ఏదో ఒక ఇంట్లో వేయటం అలవాటు కదా. అరటి తొక్క నీ ఇంట్లో వేసిపోతారు. అంతే కదా. ఈ కోతులు ఇవి ఉంటాయి కదా. కోతులు, పిట్టలు, కాకులు, కుక్కలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇంట్లోకి వస్తున్నాయని నువ్వు ఎవరో ఒకటి గేట్ వేస్తే తలుపు తాళం వేశారనుకోండి, ఏదో ఒక తలుపు తీసిన ఇంట్లోకి దూరతాయి. కాబట్టి మీరు చూస్తూ ఉంటే మీ దాకా వచ్చేది. అది నేను చెప్పింది. థ్యాంక్ యూ. నమస్కారం.